హ్మ్. తాగడానికి ఏమైనా కావాలా? ఐస్ టీ విత్ మింట్. నీళ్ళిచ్చినా పర్వాలేదు. థ్యాంక్స్. మిస్టర్ శ్రీధరన్ ఏమైనా చెప్పారా? ఆయన డబ్బు విషయం మాత్రం చెప్పారు. మీ టాస్క్ ఏంటంటే ఒకరితో మీరు ఫ్రెండ్షిప్ చేయాలి. మనుషుల్ని నువ్వు ఈజీగా పడేయగలవని మీ చాచా చెప్తే విన్నాను. హే, ఇతను మన టైప్ కాదు. ఈయన ఎవరి టైపు కాదు. అదే ఇక్కడ ప్రాబ్లం. అసేనార్ గురించి ఎప్పుడైనా విన్నావా? బాంబే మంగళాపురం సెక్టార్లో గోల్డ్ స్మగ్లింగ్లో కింగ్ పిన్గా ఉండేవారు. ఆయనకి తెలియకుండా రవ్వంత బంగారం కూడా ఆ సెక్టార్లోంచి బయటికి రాదు. ఇతను అసైనార్కి రైట్ హ్యాండ్గా ఉండేవాడు, డేవిడ్. రైట్ హ్యాండ్ మాత్రమే కాదు, ఆయన గుండె ఈయన దావూద్. ఆ పేరుతోనే ఆయన ముద్దుగా పిలుస్తారు. కొద్ది రోజుల క్రితం ఉడిపిలో అసైనార్ మీద ఎవరో దాడి చేశారు. అసైనార్ స్పాట్లోనే చనిపోయారు. కానీ డేవిడ్ ఎలాగోలా తప్పించుకున్నాడు. అప్పుడు వ్యాన్లో ఆ టైంలో 30 కోట్లు విలువ చేసే బంగారం ఉంది. ఆ రోజు ఏం జరిగింది, ఎవరు వాళ్ళ మీద అటాక్ చేశారని ఎవ్వరికీ ఇప్పటిదాకా తెలీదు. మరి తనకి ఆ రోజుతోనే డేవిడ్కున్న జ్ఞాపకాలన్నీ పోయాయి. బెస్ట్. తలలోకి బుల్లెట్ దిగింది. దానివల్ల కావచ్చు, లేదా మెంటల్ షాక్ వల్ల కూడా కావచ్చు. కానీ అతను ఫేక్ మాత్రం కాదు. ఓ మనిషి తట్టుకోలేనంత టార్చర్ని అతను అనుభవించాడు. నటించేటట్టయితే అతను ఏనాడో నిజం చెప్పుండేవాడు. ఇతనికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరా? మ్మ్హ్మ్. నీలాగే నీకు చాచా ఎలాగో అదే విధంగా డేవిడ్ కసైనార్. అది సరే గాని ఏదో ఒక రోజు మీరు పంపిన వాడినని అతనికి తెలిసిందనుకోండి, తర్వాత మీరు నాకు హ్యాండ్ ఇచ్చారు కదా. లేదు, అతనంతా పూర్తిగా మర్చిపోయాడు. సంతోషమైన దుఃఖమైన ప్రతి ఫీలింగ్ని అతని మనసు దాచిపెడుతోంది. అందుకే దేన్ని అతను ఓపెన్ అప్ చేయలేకపోతున్నాడు. ఇదే మన లాస్ట్ ట్రయల్. నీకిచ్చే అసైన్మెంట్ కూడా ఇదే. 2 వీక్స్ టైం ఉంది. ఆలోగా డేవిడ్తో ఎలాగైనా ఫ్రెండ్షిప్ చేసి అతనికి అన్ని గుర్తుకొచ్చేలా చెయ్యి. నువ్వు ఈ పని పూర్తి చేస్తే 25 lakhs. పూర్తి చేయలేకపోతే 5 లక్షలు. కానీ పూర్తి చేయాలి. వెళ్లే ముందు నీతో అన్నానుగా, తొందరపడి ఎస్ అనుకు అని. కళ్యాణి, ఇప్పుడు మనకి డబ్బు చాలా ముఖ్యం. దొరకపోతే నువ్వు అరేంజ్ చేసిన పని, నా వీసా అన్నీ నాశనం అవుతాయి. భయ్యా, ఏక్ టికెట్. అన్ని జ్ఞాపకాలని మర్చిపోయిన ఒక బిగ్ షాట్తో ఫ్రెండ్షిప్ చేయడం, తర్వాత అతని పాస్ట్ని కనిపెట్టడం, నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు కంగారుగా ఉంది. జరగరంది ఏమైనా జరుగుతుందని భయం వేస్తుంది. నువ్వు అతన్ని